श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। రామ, మీరు దుర్గమారణ్యములలోకి వెడతారు ఇప్పుడు 14 ఏళ్ళు. నేను మీతో వచ్చి నేనేం చేస్తానో తెలుసా? నేను ముందు నడుస్తాను. నేను ముందు నడిస్తే మృద్నంతి, ఆ కుశలు దర్భలు కోసేసి విడిచిపెట్టినవి సూదుల్లా ఉంటాయి, వాటిని నేను తొక్కుతాను. తొక్కితే అవి మెత్తగా అవుతాయి, వంగిపోతాయి. అప్పుడు మీరు మెత్తగా నడిచి రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, అసలు అలా నడవకూడదు. ఆడది ముందు, వెనక పురుషుడు ఎప్పుడూ నడవకూడదు మంగళ కార్యం మీద ఎడితే. అలా ఎప్పుడైనా వచ్చారనుకోండి దంపతులు, అమంగళ కార్యం మీద వస్తున్నారని గుర్తు. ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య ముందు నడుస్తూ భర్త వెనక నడుస్తున్నాడు అనుకోండి, ఏ తద్దినం పెట్టడానికో ధర్మోదకాలు ఇవ్వడానికో వెళ్తున్నారని గుర్తు. భర్త ముందు నడిచి భార్య వెనక నడుస్తోంది అనుకోండి, మంగళకార్యం మీద ఎడుతున్నారని గుర్తు. పిల్ల పెళ్లి పిలుపుకి ఎడుతుంటే ఆయన తాళం వేసుకుంటుంటే ఆవిడ ముందు మెట్లు దిగిపోయింది అనుకోండి, ఆ పెళ్ళి రసాభాస అవుతుందని గుర్తు. ఆయన ముందు నడవాలి, ఆవిడ వెనక నడవాలి. నడకకి మంగళప్రదమైన నడక ఉంది, ధర్మం ఉంది. రాముడిది ఒప్పుకుంటాడా ఇలాగా? ఆవిడ ముందు నడవడం ఏంటి, ఈయన వెనక నడవడం ఏంటి? అది కాదు దాని అర్థం. అర్థం ఏమిటో తెలుసా అండి? నేను మెత్తన చేస్తాను, మీరు నడుస్తారు అంటే ఏది క్లేశభూయిష్టంగా ఉంటుందో మీకు, అది మీకు ప్రసన్నంగా ఉంటుంది నేను పక్కన చేరడం వల్ల. చాలా కష్టమైనటువంటి విషయం అండి నిజంగా. కానీ ఆవిడుంది. మీరు ఈ మాట లోకంలో చూడండి, వినపడుతుంటుంది. చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి, అక్కడ ఏం దొరకదు, ఉండడం కూడా కష్టం, అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నానంటాడు. 2 ఏళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు ఉండగలిగాడో తెలుసా అండి? ఆవిడుంది. పర్వాలేదులే, ఇంటికి వెళ్తే అది ఉంది కదా. రాత్రి ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతాడు, ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు. నేను అన్నది ఇదే, శాంతి స్థానం భార్య. ఎంత కష్టపడి రానివ్వండి, ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి, ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు. ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి, ఏమండి వచ్చారా, ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా 4 మాటలు మాట్లాడింది అనుకోండి, ఆయన అలసటంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకొని ఉపశాంతి పొంది గాఢ నిద్రపోతాడు. ఆవిడొక్క తేడాగా మాట్లాడుతోంది అనుకోండి, ఆయన అప్రసన్నుడవుతాడు, అశాంతి పొందుతాడు. ఆవిడ ఆయన దగ్గర, ఆయన ఆవిడ దగ్గర అంతే. అందుకే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి, అశాంతి స్థానములు కాకూడదు. అశాంతి స్థానములు అయితే ఏమైపోతుందంటే ఆయనకి మనశ్శాంతి ఉండదు, ఆవిడికి మనశ్శాంతి ఉండదు. అలా ఉండకుండా ఉండాలంటే నేర్చుకోవాలి, అసలు ఆ స్థానం విలువేమిటో తెలుసుకోవాలి. కాబట్టి రామ, నేను మీకన్నా ముందు నడిస్తే అంటే దాని అర్థం ఏంటంటే, నేను మీతో ఉంటే అడవిలో సంధ్యావందనం చేయండి, నేను తీసుకొచ్చి అక్కడ నీళ్ళు అవి పెడుతుంటే మీకు అయోధ్యలో ఉన్నట్టే ఉంటుంది. అడవిలో ఉండనివ్వండి, దొరికిన దుంపలతో నేను పులిసెట్టి పట్టుకొస్తే మీకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నేను ముందు అన్న మాటలో అర్థం ఏంటంటే, భార్య పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా, ఆ భౌగోళికంగా ఎంత క్లేశభూయిష్టమైన ప్రదేశంలో ఉన్నా ఆమె ఆయన పక్కన ఉంటే, ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటాడో అక్కడే ఉన్నట్టు భావిస్తాడు. అందుకే గృహిణి గృహముచ్యతే. గృహము అంటే రాళ్ళు, బెడ్డలు, సిమెంటు, ఇల్లు, ఫ్యాన్లు కావు. ఇల్లు అంటే అర్థం ఏంటంటే భార్యయే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణియే గృహమని పిలువబడుతుంది. ఆవిడ ఉంటే ఇల్లు, ఆవిడ లేకపోతే అది ఇల్లు కాదు, తాత్కాలిక నివేశన స్థలము. నువ్వు కొంతకాలం ఉండడానికి వచ్చావు, అది ఎప్పటికీ ఇల్లు కాదు. ఆవిడ నీ పక్కన ఉన్నంతసేపే ఇల్లు. తను కోట్లకి పడగలెత్తినవాడు కానివ్వండి, తన భార్య జారిపోయిందా, ఇక తన ఇల్లులో ఉండదంతే. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్ర్యం పోతుంది. ఆవిడ ఉన్నన్నాళ్లే ఆ స్వాతంత్ర్యం. అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం, భార్య జారిపోవడం. అన్నీ పోతాయి కదండి, దేనికి కూర్చుంటాడు పీటల మీద? ఇంకేం లేదు. ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండనివ్వండి, జాకెట్ బట్ట మొదలు పెట్టి కూర్చుంటాడు, అధికారం ఉంది. ఆవిడ జారిందా పోయిందంతే.
కాబట్టి ఎంత పెద్ద మాట మాట్లాడుతోందో చూడండి, తల్లి మాట్లాడిందంటే అలా ఉంటుంది. కాబట్టి ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయ సగతేనవా సర్వామస్తగతా భర్తు పాదఛాయా విశిష్యతే. రామ, ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా, విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుందా? అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది. విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండి. విమానం అంటే అది ఆ మేడ అన్న భాషలో అర్థం చేసుకోండి. ఒకదానికన్నా ఒకటి ఎత్తైనది, సౌఖ్యవంతమైనది. ప్రాసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా, విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా, స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికి అని అడిగితే, రామా మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, ఇవన్నీ కావు. భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఆ నీడ కావాలి. ఈ నీడలో ఉండమని అంటారేమిటి? ఈ ప్రాసాదాలు విమానాలు నాకక్కర్లేదు. నాకు కావలసిన ఛాయ మీ పాద ఛాయ కావాలి. అక్కడ నాకు విశ్రాంతి. 1,000,000 మందికి అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి ఉండదు. ఆయనకి ఇంత చారు అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి. 100 మంది కొడుకులకి కావలసినట్టు వండి పెట్టుకోండి, అది వేరు. ఆయనకి ఓ కప్పు కాఫీ ఇవ్వండి. ఆయన స్నానం చేసి వచ్చి, అమ్మయ్యా నీ చేతి కాఫీ తాగితే బడలికపోతుంది అన్నాడు అనుకోండి, ఆ తృప్తి వేరు. ఎవరన్నాడో కానీ మహానుభావుడు, మగడు మిచ్చిన చాల కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాలవాన. కాబట్టి సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. కాబట్టి నేను అరణ్యానికి వస్తే అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయి, ఇలా ఏదో మీరు మనసులో భావన ఏమీ పెట్టుకోకండి. నాకు వాటి గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు. మీరుండగా నాకు వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయా. నాకు మీరు తెచ్చినటువంటి పళ్ళు అరణ్యంలోంచి తృప్తి, మీరు తెచ్చిన దుంపలు నాకు తృప్తి, మీరు ఏది తెస్తే అది తృప్తి తప్ప మీరు తేనిది, మీకు వండి పెట్టనిది, మీరు తినగా మిగిలినది, మీతో కలిసి తిననిది, మీరెక్కడో ఉండి నేనిక్కడ తిన్నది పరవాన్నమైనా నాకు సహించదు. హంస కారండవా కీర్ణాః పద్మినీః సాధుపుష్పితాః ఇచ్చేయం సుఖినీ ద్రష్టుం తయా వీరేణ సంగత. మీతో కలిసి అలా తిరుగుతున్నప్పుడు హంస కారండవా కీర్ణాః, హంసలు కారండవములు ఆ పక్షులన్నీ ఎగురుతుంటే చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. పక్షులు అన్న తర్వాత ఎగరవండి, ఎగురుతాయి. అంతఃపురంలో నెమళ్ళుంటాయి, హంసలుంటాయి, చక్కటి పెంపుడు చిలకలుంటాయి, అన్నీ ఉంటాయి. అవిష్టమా? అరణ్యంలో ఎగిరిపోతున్నటువంటి ఆ పక్షులు ఇష్టమా? అరణ్యంలో ఎగురుతున్న పక్షులే ఇష్టం. ఎందుకో తెలుసా? పురివిప్పి ఆడిన నెమలి కూడా నాకు ఇక్కడ సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మీరు లేరు. మీరు పక్కన లేని నెమలి నాట్యం నాకు ఇచ్చగించదు. మీరు పక్కనుండగా ఎగురుతున్న పక్షి నాకు అందంగా కనపడుతుంది. నా మనసుకి రంజకత్వం, నా మనసుకి సంతోషం మీరు పక్కన ఉండడం వల్ల వస్తుంది తప్ప వస్తువు వల్ల సంతోషం రాదు. మీరు పక్కనుండగా కంద తృప్తి, మీరు పక్కనుండగా పండు తృప్తి, మీరు పక్కనుండగా ఎగిరిన పక్షి తృప్తి, మీరు పక్కనుండగా తిరిగిన పులి భయరహితం. మీరు పక్కన లేరు, అలా ఎవరో వెళ్ళారు నాకు భయం. మీరు పక్కన లేరు, ఎవరితోనో మాట్లాడాలి నాకు భయం. మీరు పక్కన లేరు, నెమలి పురివిప్పి ఆడింది, నాకు సంతోషం ఉండదు. రామా ఇది గుర్తుపెట్టుకోండి. మీతో కలిసి ఉంటే సుఖం, మీతో కలిసి లేనిది ఏ వస్తువు చేత నాకు సుఖమన్నది ఉండదు. కాబట్టి సుఖమన్నది మీ పక్కన ఉండడం వల్ల నేను అనుభవించాలి తప్ప మీ పక్కన లేకుండా సుఖం అన్న మాట నాకు లేనే లేదు. అంటే ఆవిడ ఎంతగా రాముడితో మమేకమైపోయిందో, దాంపత్యం అన్న మాటకి ఇది కదండి అర్థం. ఇది స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దాంపత్యం. కాబట్టి ఈ మాట చెప్పి తల్లి, స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ తయా మమ నరవ్యాఘ్ర నాహం తమసి రోచయే. ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను, కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే, నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది.
అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనే నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత. నేను అహం గమిష్యామి వనం సుదుర్గమం, దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను. మృగములతో వానరములతో ఉండేటటువంటి వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా? పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తను ఇక్కడిది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూడడం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామ నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏం అనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో మీతో కలిసి అడవికి వెడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింతకన్నా ఏం చెప్పను? కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నాడు. అహం గమిష్యామి వనం సుదుర్గమం. రామ నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం బంగారు జింక వల్ల. వానరవారణైర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం. హనుమ వస్తారు. వనే నివత్స్యామి యథాపితుర్గృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టు ఉంటాను. ఉన్నంత కాలము తవైవ పాద ఉపగృహ్య సంయుత, మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో 2 భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మరిచిపోయావా ఏమి? నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామా నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో ఆభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నువ్వు ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సరీసృపాలు ఉంటాయి. అక్కడ భూమి మీద పాకేటటువంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి. రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయి. భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు, ఈగలు, కీటకములు ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్ప మనం కావలసింది అక్కడ దొరకడం అన్నది ఉండదు. 3 పూటలా స్నానం చేయవలసి ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కట్టుకున్న వీధి మీద దేవతల్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి గాలిదుమారం రేగుతుంది, చెట్లు కదిలిపోయి కొమ్మలు విరిగి పడిపోతాయి. ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుంది, అప్పుడు ఆకాశం అంతెత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలీదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరిగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధించవలసి ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా కష్టంతో ఉంటుంది. అంత తీగలతో, ముళ్లతో, చెట్లతో అడుగు తీసి అడుగు వెయ్యడానికి భయం కొల్పుతూ ఉంటుంది. మనుష్య సంచారం ఉండదు, రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తేలిగ్గా వెళ్ళడం తేలిక అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో మీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది, వచ్చేస్తాను అంటున్నావు. కాబట్టి సీత చెప్తున్నాను, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఆవిడ వల ఏడిచేసి పద్మములోండి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారిపోతున్న కన్నుల చేత, ఆ కారిపోయిన కన్నీటి చేత ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయిందిట. తడిసిపోయి ఏతత్వచనం శ్రుత్వా సీత రామస్య దుఃఖిత ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. ఇందాక మాట్లాడినంత గట్టిగా మాట్లాడటలేదు ఇప్పుడు. కంఠం చాలా నెమ్మదిగా, అంటే దుఃఖము యొక్క ఆవేశం గొంతుని పూడ్చేసి, నన్ను తీసుకెళ్ళనంటున్నాడు, రాముడితో వెళ్ళకపోతే నేను బతకలేను. తనకి భాగ్యాన్ని కోల్పోయిన దానిలా ఆవిడంది, ఏ త్వయా కీర్తితా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణా నిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు. ఒక భార్య యొక్క సంతోషం, ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటుంది అని.
మీరు నాకేది చెప్పారో అది నేను ఇవ్వాలడిగితే మీరు వద్దు అంటున్నారు. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను ఆచరిస్తాను అంటే ఆచరణ యందు ఇంకొకటి చేయిస్తున్నారు. ఇది దోషం కాదా అన్నట్లుగా అడిగింది. రామ, ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలు ఉంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా? వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం ఏమిటి? అవన్నీ ఉంటాయంటారేంటి? అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఇంకా భయం ఎందుకు? నాకు భయం లేదు. పతి హీనాతు యానారి నసాశక్షతి జీవితం కామమేవం విధం రామ తయామమ విదర్శితం. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితులలోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శృతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వని. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు. ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ, నేను మీతో వనవాసానికి వస్తాను. కన్యయాచ పితుర్గేహే వనవాస శృతో మయా బిక్షిణ్యాః సాధువృత్తాయ మమ మాతుర్హ్యాగ్రతః. ఒకానొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాలవేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను అరణ్యవాసం చెయ్యవలసి ఉంది మిమ్మల్ని అనుగమించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. యది మాం దుఃఖితామేవం వనం నేతుం నచేచ్ఛసి విషమగ్నిం జలం వాహం అస్థాస్యే మృత్యుకారణాత్. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు. కాబట్టి విషం తాగి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మ అంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆవిడంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు. నువ్వు మగాడివైతేగా ఆడదానివే. అయితే ఇంత మాట నచ్చా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాంపత్యం అనేటటువంటి దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అంత బాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆపాటి స్వాతంత్ర్యం భక్తుడికి భగవంతుడి దగ్గర ఎవడబ్బా సొమ్మాని కులుకుచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా. భక్తుడికి భగవంతుడి దగ్గర భర్త దగ్గర భార్యకి ఎప్పుడూ ఉంటుంది. భార్య భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది? అయిందానికి కాందానికి నిలదీసేయమని కాదు నా ఉద్దేశం. ధర్మం కోసం ఆయన అనువర్తించడం కోసం ఆపాటి స్వాతంత్రంతో ఇంకంత కోపం వచ్చేసిన తర్వాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళంటే ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలిసి ఆ పుల్లు సినిమాలు నన్ను ఏమైనా చేస్తే రక్షించడనే మీకు మగతనం ఉంటేగా మీరే ఆడదండి. కాబట్టి ఇప్పుడు ఇది చాలా తప్పు మాట ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట ఉందో అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు ఓ బుగ్గం నొక్కుకోవడం? ఆయన సంతోషించాడు తీసుకెళ్ళాడు, మీకెందుకు మధ్యలో బాధ? మీకెందుకు తీర్పులు దాని మీద? మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళారని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా, మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా? మీకెందుకంటే ఆ విషయం అసలు అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి, అంతవరకే. ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చెయ్యాలి దాన్ని. కాబట్టి కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం.
అనృతం బతలోకేయం అజ్ఞానాద్యద్య వచ్చతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. నిజంగా సీతమ్మ తల్లి రాముణ్ణంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పరు. రామ, మీ యందు శౌర్యము, పరాక్రమము, తేజస్సు, వీర్యము లేదని ఎవడైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో, మిమ్మల్ని అలా అన్నవాడు అంత వెర్రివాడే. ఆవిడే అందా పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు? కాబట్టి రామ, మీరంతటి తేజోవంతులు కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను? కుశాకాశ శరేషీక ఏచ కంటకినోద్రుమాహ తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయా. ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు, రెల్లుగడ్డి, ముళ్ళ దుబ్బులు, ముళ్ళ పొదలు, ముళ్ళు, జిల్లేడు ముళ్ళు, పెద్ద పెద్ద ఆ ముళ్ళున్నటువంటి చెట్లనికి పెరిగినటువంటి ముళ్ళు, ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.